హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈ వారము స్టాక్స్, సెలెక్టెడ్ స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్ని ఇక్కడ మనం అనాలిసిస్ చేద్దాము. సో మొదటగా మనము ఇక్కడ చూసుకున్నట్టయితే అపోలో హాస్పిటల్, ఈరోజు డేటు 17వ తారీఖు సోమవారము. సో అపోలో హాస్పిటల్ చార్టు డే క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు సో ఈ విధంగా ఒకటి ట్రెండ్ అయితే కనబడ్డది. సో ఈ ఏరియాలో హై నుండి అంటే 6778 దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 6498 దగ్గర మళ్ళీ రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 6427 దగ్గర మళ్ళీ రిజెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ ట్రెండ్ లైన్ని. సో ఇక్కడ మనము ఈ షార్ప్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనకి ఒక 200 పాయింట్స్ దాకా మనకు ఆల్రెడీ 100 పాయింట్స్ దాకా మనకు ఆల్రెడీ టార్గెట్ అయితే వచ్చి ఉండేది. సో కానీ ఇప్పుడు మనకు ఇంకా రీటెస్ట్ చేసుకుంటే మళ్ళీ రీటెస్ట్ చేసుకుంటే మనకి మనం మళ్ళీ మంచి టార్గెట్కి ఈ టార్గెట్ ఒకటి మనం వెయిట్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి స్వింగ్ ట్రేడింగ్కి అయితే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేయాలి. చూద్దాము, మనం అబ్జర్వేషన్లో పెడదాము ఈ వారం మొత్తం ఈ స్టాక్ని. నెక్స్ట్ స్టాక్ చూద్దాము. సో ఇక్కడ మనకి బజాజ్ ఫైనాన్స్ వీక్లీ క్యాండిల్. సో వీక్లీ క్యాండిల్లో ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో దీనికి నుండి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుని వెళ్ళింది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. రీసెంట్గా జూన్ మంత్లో కూడా సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఇది ఒక ఛానల్ ఉంది 8217, కానీ ఇప్పుడు ప్రైస్ అయితే 7341, అంటే ఇంకా 700 ప్రైస్ టార్గెట్ అవుతుంది. సో దాన్ని మనము డే క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకు డే క్యాండిల్ సో ఇక్కడ నుండి ప్రైజ్ రిజెక్ట్ అయింది, తర్వాత ప్రైజ్ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది 7341 దగ్గర ఉంది. సో ఇక్కడ మంచి ప్రైజ్ అయితే ఇక్కడ మళ్ళీ ఒక ఫుల్ బ్యాక్ తీసుకుంటే, సో ఇక్కడ 9 EMAకి దగ్గరగా మళ్ళీ ఒక ఫుల్ బ్యాక్ తీసుకుంటే మనం మంచి టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ అయితే ఈ 7800 దగ్గర ఫస్ట్ టార్గెట్ ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని సెకండ్ టార్గెట్ అయితే 8217 దాకా అయితే మనకి మంచి అవకాశం అవుతుంది. సో దీన్ని కూడా వాచ్ లిస్ట్లో మనము పెట్టి ఎన్ని రోజులకి ఈ టార్గెట్ హిట్ అవుతుంది అనేది మనం చూద్దాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే SBI లైఫ్ ఇన్సూరెన్స్ డే క్యాండిల్. సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు ఈ ప్రైస్ రిజెక్ట్ అయింది, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది పైకి వెళ్ళింది. సో ఈ ఏరియాలో రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఏదైతే ఉందో మొన్న June 1 ఎలక్షన్ డే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ డే రోజు మంచి సపోర్ట్ తీసుకుంది ఈ ఏరియాలో. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మనకి ఏ ఏరియాలో ఇది మొత్తం కవర్ చేసేసింది. సో తర్వాత మళ్ళీ ఈ ఏరియా నుండి ఇది ఒక ట్రెండ్ లైన్ని క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఒక క్యాండిల్. సో ఇక్కడ మంచి ఈ బ్రేక్అవుట్ని దగ్గర పైన బ్రేక్అవుట్ ఇస్తే తీసుకోవచ్చు, ఇది ఫస్ట్ టార్గెట్. లేదు అని అంటే ఇది కొద్దిగా ఫుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మంచి ప్రైజ్లో 1442 దగ్గర ఈ ప్రైస్ దగ్గర మంచి టార్గెట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది సెకండ్ టార్గెట్. సో ఇదైతే స్వింగ్ ట్రేడింగ్, కొద్దిగా టైం పడుతుంది, అది 2 వారాలు పట్టవచ్చు, 3 వారాలు పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు. సో కానీ ఇది ఒక మంచి బ్రేక్అవుట్ స్టాక్గా మనం అబ్జర్వేషన్ పెట్టి మనం ట్రాక్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ స్టాక్ ఇక్కడ మనకు ఇండియా సిమెంట్, ఇది వీక్లీ చార్టు. సో దీన్ని కూడా మనం ఒక ప్యాటర్న్గా చూసుకుందాము. సో ఈ ఏరియా నుండి రిజెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ ఏరియా నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ ఈ రెండింటి ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇదికి వచ్చింది. సో మళ్ళీ ఇది పైకి వెళ్ళేసి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసేసి రిజెక్ట్ అయింది. సో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఒక ఛానల్ అయితే ఫామ్ అయింది. ఈ ఛానల్ మళ్ళీ 1 డే క్యాండిల్లో చూద్దాము. ఇక్కడ ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసామో రిజెక్ట్ అయింది, తర్వాత రిజెక్ట్ అయింది. ఇక్కడ క్లియర్గా మొన్న June తారీఖు కిందికి వచ్చేసి మళ్ళీ దీన్ని ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇది మంచి జోన్లో ఉంది. ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా, సెకండ్ టార్గెట్ ఈ ఏరియా, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్. సో ఇది 263 దాకా వెళ్తుంది. సో ఇప్పుడైతే 221 దగ్గర ఉంది. సో ఏమన్నా ఫుల్ బ్యాక్ వచ్చిందనుకో, సో ఈ ఏరియాలో 200, 214, సో ఈ ఏరియాలో ఇంకొక 10 రూపీస్ ఫుల్ బ్యాక్ డౌన్లో వస్తే మంచి డిస్కౌంట్ ప్రైస్గా దొరుకుతుంది. సో 1 వారము, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, సో 1 మంత్ టార్గెట్లలో ఈ టార్గెట్ అచీవ్ అవుతుందా లేదా అనేది మనం ట్రాక్ చేద్దాము. నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే రామ్కో సిమెంట్. సో అది కూడా చూసుకున్నట్టయితే వీక్లీ చార్ట్. సో ఈ ఏరియాలో సపోర్ట్ నుండి వెళ్ళింది, మంచి మూమెంట్ అయితే ఇచ్చింది, 1000
1100 దాకా ఏరియా వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఒక సైడ్ వేస్లో ఉండి మార్కెట్ అయితే డౌన్ వచ్చింది. మళ్ళీ 500 ప్లస్లోకి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ 9 MN బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ చేసుకుంది. సో ఈ ఏరియాలో మళ్ళీ 1000 దాకా వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో మొన్న రీటెస్ట్ అయితే మొన్న సపోర్ట్ చేసుకొని సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ ఏరియాలోకి వెళ్ళింది. సో ఇక్కడైతే మంచి 9 MN అయితే బ్రేక్ చేసింది. ఇది మనం డే క్యాండిల్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి గ్రీన్గా వాల్యూమ్స్ అయితే బాగా పెరిగాయి బయింగ్కి. సో ఇదొక మనకు ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో ఈ ఏరియా దాకా అయితే ఫస్ట్ రావచ్చు. అంటే ఇది ఏరియా అంటే ఎంత అంటే 900, ఇప్పుడు ఇంకొక 50 రూపాయలు దాకా టార్గెట్ అయి రావచ్చు. మళ్ళీ రిజెక్ట్ అయ్యి మొన్న రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మంచి ఈ ట్రెండ్ దాకా అయితే రావాలి. ఎందుకంటే ఈ కింది లైన్ నుండి. సో ఇదైతే ఎన్ని రోజుల్లో టార్గెట్ చేసుకుంటుందో మనం కూడా దీన్ని కూడా ట్రాక్ చేసి చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ స్టాక్ చూసుకుందాము, ఓల్ఫుల్ ఇండియా. సో వీక్లీ చార్టు. సో ఇది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే రిజెక్ట్ అయింది ఈ ట్రెండ్ లైన్, తర్వాత ఇది రిజెక్ట్ అయింది. సో ఇది ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాము. సో అది 2022 నుండి రిజెక్ట్ అయిందని కాస్త ఒక ఇదే డౌన్ ట్రెండ్లోనే కనపడ్డది. సో అది కాస్త ఇప్పుడు ఈ జూన్లో ఈ ఫస్ట్ వారం వీక్లీ క్యాండిల్లో ఈ ట్రెండ్ లైన్ని ఏదైతే 2021, 2022దో ఆ ట్రెండ్ లైన్ని ఇప్పుడు బ్రేక్ చేసింది వీక్లీ క్యాండిల్. సో ఇక్కడ డౌన్ ట్రెండ్లో కూడా చూసుకున్నట్టయితే 2023, 24 ఈ సంవత్సరం వరకు ఉన్న ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ రెండింటిని రిజెక్ట్ అయింది, మళ్ళీ దాన్ని బ్రేక్అవుట్ చేసింది. సో ఇది మనము 1 డే క్యాండిల్లో చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ 1 డే క్యాండిల్ అయితే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ ఫుల్ బ్యాక్ దగ్గర ఈ ఏరియా కొద్దిగా డౌన్కి వస్తే, సో కొంత డౌన్కి వస్తే మనకి మళ్ళీ మనం మంచి లాంగ్ టార్గెట్ కోసం అయితే చూడవచ్చు. సో మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఇది క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి మంచి లాంగ్ టర్మ్గా చూసుకోవచ్చు. సో కొద్దిగా ఎంత టైం పడుతుందో మన టార్గెట్కి. ఇక్కడైతే పెద్ద టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ అయితే ఈ చిన్న టార్గెటే. సో 270 రూపాయల పాయింట్లు. తర్వాత మనకి లాంగ్ రన్లో ఇక్కడ 800 పాయింట్లు, తర్వాత 1000 పాయింట్స్ టార్గెట్ అవుతుంది. కానీ ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం చూడాలి. ఫ్రెండ్స్ మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ట్రాక్ చేస్తూ ఉండండి. సో వాల్యుబుల్ కంటెంట్ మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.